నాటి ఆదిమానవుని కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు ప్రతి చారిత్రక దశకు సంబంధించిన మహోజ్వల చారిత్రక వారసత్వ సంపద తెలంగాణ నేలకు సొంతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా తెలంగాణ చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం స్మరించుకున్నారు. నాటి ప్రాచీన భారతదేశంలో ఆవిర్భవించిన షోడశ మహాజనపదాల్లో దక్షిణ భారతదేశంలో విలసిల్లిన ఒకే ఒక జానపదమైన ఆస్మక మహాజనపదం తెలంగాణ ప్రాంతంలో నేటి బోధన్ నాటి పౌధన్యపురం కేంద్రంగా వెలుగొందడం తెలంగాణ గట్టుకున్న ప్రాచీనతను ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటుతుందని కేసీఆర్ అన్నారు. ఇక శాతవాహన వంశం నుంచి మొదలు ఆసఫ్ జాహీల వరకు సాగిన పాలన తెలంగాణను సుసంపన్నం చేశాయని తెలిపారు. ఇక్కడి వైవిధ్యభరితమైన నిర్మాణ శైలులు, శిల్పకళలు, ఆయుధాలు, ఆభరణాలు, గుహ చిత్రలేఖనాలు, బొమ్మలు, కట్టడాలు, సంస్కృతి సాంప్రదాయాలు, ఆచారాలు, భాష, యాసలు, సాహిత్యం, కళలు, వారసత్వ సంపదకు ఆలవాలమని తెలిపారు. – 45,000 ఏళ్ల కిందట తెలంగాణ నేల మీద మానవ సంచారం సాగిందనడానికి నేటి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పాండవుల గుట్టలో లభ్యమైన ప్రాచీన మానవుని పెయింటింగ్స్ నిదర్శనమన్నారు. ఇక జైన బౌద్ధ ఆరామాలు, రామప్ప దేవాలయం, 1000 స్తంభాల గుడి, ఓరుగల్లు కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట, పాండవుల గుట్ట, పద్మాక్షి గుట్ట, మెదక్ చర్చ్, మక్కా మసీదు, చార్మినార్ వంటి ఎన్నో గొప్ప కట్టడాలు, సహజ నిర్మాణాలు తెలంగాణ చారిత్రక వారసత్వ వైభవాన్ని, వైవిధ్యతను, ప్రత్యేకతను చాటుతున్నాయని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ గత ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని పునరుద్ధరింపజేసి భావీతరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తులా కృషి చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.